డి శ్రీహరిరాజు గారు, ఆయన పెద్దాపురం డిఎస్పి గారు. ఈరోజు ఆయన వచ్చి మన శ్రీ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రంలో ధ్యాన సాధన చేశారు. ఆయన అనుభవాన్ని మనతో పంచుకోవాలని కోరుతున్నాను. వేదిక మీదకి రావాల్సిందిగా గట్టిగా కరతాళ ధ్వనులతో ఆయన ఆహ్వానించుకుందాము. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నవారంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ధ్యాన గురువులు, అన్ని రకాల స్థాయిలు వారు ఉన్నారు. నాకైతే మీ స్థాయి లేదు, కానీ మిత్రులు, గురువులు జ్ఞానేశ్వర్ గారు ఆహ్వానించడం రావడం జరిగింది. అయితే వచ్చేటప్పుడు చిన్న రోడ్లోంచి వచ్చేటప్పుడు ఒకసారి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ఏదైతే ఆ కాలంలో కృష్ణుడు చూపించినట్టుగా ఇది ఒక అద్భుత విశ్వంలాగా అనిపించింది. ఇలాంటి ప్రదేశానికి రావడం ఎప్పుడో పెట్టిపొట్టు ఉండాలని అంటారు కదా, ఆ రకంగా ఉండబట్టి ఇలాంటి పుణ్య సమయంలో ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ ధ్యానం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఎవరికి ఏం కావాలంటే ఆ ఉపయోగం ఉంటుంది. అంటే కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. లేకపోతే కుటుంబంలో సఖ్యత లేదు, కుటుంబంలో సఖ్యత వస్తుంది. లేదు మా పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు. వ్యాపారం మీద, ఉద్యోగం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు, అందులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది అనుకోవచ్చు, నేను పెద్ద ధ్యానం, నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, గురువు గారికి నేను తెలుసు, ఇవన్నీ అనుకుంటుంటారు. మీరు నిజంగా ధ్యానులా కాదా మనకి సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఎవరో ఒకరు అన్నారు, ఇదివరకు గంట చేసేవాడినండి, ఈ మధ్యన బీపీ వచ్చి అరగంట కూడా చేయలేకపోతున్నానండి. అంటే బీపీ వచ్చిందంటే మీరు ధ్యానం లేనట్టే లెక్క, వేరే ఎవరు చెప్పక్కర్లేదు మీకు. ఈ మధ్య రాత్రి నిద్ర పట్టడం లేదండి అంటే మీరు కూడా ధ్యానం చేయటం లెక్క. అది మీకు మట్టుగా మీరు అనుకోవచ్చు నేను పెద్ద ధ్యానం అని చెప్పేసి. అలాగే నేను ఇంకా పెద్ద ధ్యానంకి వెళ్ళిపోవాలండి, నేను అసలు ఈ స్థాయిలో ఉండకూడదు, మా ఆవిడ కోఆపరేట్ చేయటం లేదండి అన్నారు అనుకోండి. మీ ఆవిడ కోఆపరేషన్తో మీకేటి సంబంధం అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతున్నట్లు లెక్కమాట. అలాగా మనకి ఈ విషయం ఎవరు చెప్పక్కర్లేదు. మన ధ్యాన శక్తి ఎంత, మన నిగ్రహ శక్తి ఎంత మనకు మనమే చెక్ చేసుకోవాలి, మనకి వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పరు. అలాగే ధ్యానం నెక్స్ట్ స్టేజ్ గురువుల స్టేజ్కి వెళ్ళారనుకోండి, అది ఎలా ఉంటుందంటే గురువు గారి దగ్గరికి ఎవరు నాలటోళ్ళు మీలటోళ్ళు వెళ్ళామనుకోండి, మనం ఏ సమస్య మీద వెళ్ళామో ఆ గురువు గారికి తెలిసిపోతుంది. నెక్స్ట్ గురువుల స్టేజ్ మాట. లేదు వాళ్ళ చేత్తో ఒక ప్రసాదమో లేకపోతే ఒక చేత్తో ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మనకు ఆ పని కలిసి వస్తుందన్నమాట. లేదు ఈ పని చేస్తే నీకు బాగుంటుంది అని గురువు గారు చెప్పారనుకోండి, అదంతా కూడా నెక్స్ట్ స్టేజ్ మాట. మనం నిజంగా ధ్యానంలో ఆ స్టేజ్కి వెళ్తే అది అసలైన స్టేజ్ మాట. అంటే మనం ఆ ప్యూరిటీ అది వచ్చిందనుకోండి, అది గొప్ప విషయం మాట. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఏంటంటే నాకు ఎక్కువ శక్తి కావాలి, పేరవరం వెళ్దాం, శక్తి తెచ్చుకుందాం అని చెప్పి. అంటే ఇక్కడ పూర్వం ఒక కథ ఉండేది. రాజుగారు ఏదో కార్యక్రమం పెట్టి అందరికీ పాలు తెమ్మంటే, నేను ఒక్కరే నీళ్ళు తెస్తే ఏం పోయిందని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి నీళ్ళు పోస్తారనుకోండి, అక్కడ నీళ్ళే ఉంటాయి. ఇక్కడ మనం పేరవరమో లేకపోతే కట్టాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం కొంత శక్తి అక్కడ మన బ్యాంకులో దాచి రావాలి, ఆ కాన్సెప్ట్ వెళ్ళండి. అంతేగాని నాకు జబ్బు ఉంది అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు అప్పులు ఉన్న అక్కడికి వెళ్ళి తీరిపోవాలి, ఇది ధ్యానం కాదు. అది నేను చెప్పే విషయం. ఇక్కడ ఈ అద్భుత ప్రపంచం నాకు పరిచయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు నమస్కారం చెప్తాను.